2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. డాలర్‌తో పోలిస్తే రూపాయి వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతుంది. దీని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద ఏ విధంగా పడే అవకాశం ఉందంటారు? అండ్ ఎస్పెషల్లీ ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే బడ్జెట్ రాబోతుందో ఈ ఎఫెక్ట్ బడ్జెట్ మీద కూడా పడే అవకాశం ఉందంటారా? ఎలా ఉంటుంది? ఇది ఎందుకు తగ్గుతుందంటే ఇది బేసికలీ బేస్డ్ ఆన్ ద ఫోరెక్స్ రిజర్వ్స్ని బట్టి పర్టికులర్ కంట్రీ కరెన్సీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క కంట్రీకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నది మెయింటైన్ చేయాలి ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్లో బయ్యింగ్ సెల్లింగ్ చేసుకున్నాలంటే అది ఇండియన్ రూపీస్లో సెటిల్ కాదు, ఫారిన్ కరెన్సీలో సెటిల్ అవుతుంది. అందుకని కొంత రిజర్వ్స్ అని పెట్టుకునాలి. మన దగ్గర ఎక్కువ రిజర్వ్స్ ఉంటే, ఇండియాలో ఎక్కువ రిజర్వ్స్ ఉంటే మన కంట్రీ డిప్లియేట్ కాదు. రిజర్వ్స్ తక్కువ ఉంటే అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇండియాలో కాకుండా ప్రతి ఒక్క కంట్రీ కరెన్సీను మీరు చూస్తే ఇట్ హ్యాస్ బిన్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ వేరియస్ global scenarios which is existing, including war sort of a fear which has been there. సో ఇది ఒక మేజర్ రీజన్ ఎందుకు మనకి ఫ్లక్చుయేట్ అవుతుంది. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మనకి రూపాయి వాల్యూ తగ్గితే కామన్ మ్యాన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీ సెకండ్ క్వశ్చన్. ఇది చాలా మనం ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలంటే ఇండియా ఇప్పుడు వరకును ఇంకా నెట్ ఇంపోర్టింగ్ స్టేట్. సో ఇట్ ఈస్ మేము ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో దానికన్నా ఇంపోర్ట్ ఎక్కువ చేస్తాం. ఎస్పెషలీ మన ఎక్కువ ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్. సో ఇప్పుడు వరకు మేము క్రూడ్ ఆయిల్ బయట ఇంకనే కొంటున్నాము, విచ్ ఈజ్ అ మేజర్ కన్జంప్షన్ అనమాట. సో మనకి ఇప్పుడు రూపాయి మేము తగ్గితే, వాల్యూ తగ్గితే మేము ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మన కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ విల్ ఇంక్రీజ్ బికాజ్ ఐఎమ్ పేయింగ్ మోర్ Indian rupees against the dollar to buy a dollar priced crude. So we have to మనకి బేసిక్ ఫ్యూయల్ ఒకటే ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యూయల్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. మనకి ఫ్యూయల్ ఇంక్రీజ్ అవుతాయి, మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూయల్ ఈజ్ మెయిన్ బికాజ్ ఆఫ్ లాజిస్టిక్స్లో వాడతారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడో మా పల్లెటూరులో ఉన్న వెజిటేబుల్స్ నాకు హైదరాబాద్లో వచ్చి అది సేల్ అవుతుందంటే ఆ వెజిటేబుల్ కాస్ట్ ఎంత ఉంటుందో దాని ఈక్వలెంట్ కాస్ట్ ఫ్యూయల్కి అవుతుంది. ఆ రైతు తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాలంటే ఫ్యూయల్ కాస్ట్ విల్ బి ఈక్వలెంట్ ప్రోడక్ట్ కాస్ట్. అవి రెండు కలిపి మేము కొంటున్నాం యాజ్ అ కన్జ్యూమర్. ఫ్యూయల్ కాస్ట్ పెట్టి రైతు పెట్టిన ప్రోడక్ట్ కాస్ట్ రెండు కలిపి మేము కొంటున్నాం. సో ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో దాని కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ప్రైస్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు రూపీ డిప్రిషియేట్ అవుతుందో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ప్రైజెస్ అనేది మనకు పెరుగుతుంది, ఆల్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ మనకు కాస్ట్లీ అవుతుంది. ఎప్పుడైతే నెట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటారో, ఎప్పుడైతే వీ విల్ ఎక్స్పోర్ట్ మోర్, అప్పుడు దీనికి మనకి బెనిఫిషియల్. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎక్స్పోర్ట్ చేసిన దానికి నాకు 85 రూపీస్ వస్తుంటే ఈరోజు నాకు 90 రూపీస్ వస్తుంది. అంటే ఐఎమ్ గెటింగ్ 5 రూపీస్ మోర్. సో సేమ్ సినారియో ఈజ్ వెన్ ఐఎమ్ ఇంపోర్టింగ్. అర్లియర్ ఐ వాస్ పేయింగ్ ఓన్లీ 85 రూపీస్ ఫర్ దిస్ ప్రోడక్ట్, నౌ ఐఎమ్ పేయింగ్ 91 రూపీస్ ఫర్ ద ప్రోడక్ట్. సో ఆల్ ఇంపోర్టెడ్ గుడ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. డొమెస్టిక్ ఎడ్యుకేషన్లో అంత పెద్ద మార్పు రాదు. కానీ ఎవరైతే మా పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనేది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. రైట్ ఫ్రమ్ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఉండొచ్చు, హాస్టల్ ఫీజు ఉండొచ్చు, ట్రావెలింగ్ కాస్ట్ ఉండొచ్చు, వాళ్ళ డైలీ అక్కడ ఎక్స్పెన్స్ ఉండొచ్చు. అంతా మనకి ఇప్పుడు దాదాపు చూసుకుంటే 10 to 15% అనేది కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. రూపీ వాల్యుయేషన్కి బడ్జెట్కి ఇవి రెండింటికి మళ్ళీ లింక్ లేదు. డాలర్స్ రిజర్వ్ నేను ఇందాక చెప్పినట్టు మీకు డాలర్ రేట్ కానీ రూపీ రేట్ కానీ ఈజ్ మోర్ ఫ్రమ్ అ డిమాండ్ అండ్ సప్లై ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్ ఫర్ ద కరెన్సీ. సో అది మనం ఇండియా గవర్నమెంట్లో ఏదైతే బడ్జెట్ పెట్టుకుంటారో దాంట్లో ఇది కంట్రోల్ చేసేదానికి ఉండదు. కొంత ప్రభావం ఎట్లా ఉంటుందంటే పాలసీని బట్టి, ఏదైతే ఇండియాలో పాలసీ ఉంటుంది వాళ్ళ ఇంపోర్టింగ్ పాలసీ కానీ రిస్ట్రిక్షన్ ఆన్ సర్టన్ ఇంపోర్ట్స్, ఓపెనింగ్ అప్ సర్టన్ ఇంపోర్ట్స్లో దానివల్ల కొంచెం మనకి ఫారిన్ కరెన్సీ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ తేడా వస్తే అక్కడ మనకు స్మాల్ ఫ్లక్చుయేషన్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు ది యూనియన్ బడ్జెట్. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఈ రూపీ డిప్రిషియేట్ అయ్యేదానికిను మనకి చూసుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు.
సో వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి అన్సర్టనిటీ ఉండవ దానివల్ల ఆల్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఏదైతే వాళ్ళ షేర్స్ ఉందో ఆ షేర్స్ని అమ్మేసేసి డబుల్ రూపంలో తీసుకుని వెళ్తున్నారు. సో మనకి ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో వస్తుండే, కొనడానికి ఏదైతే ఫారిన్ కరెన్సీ వస్తుందో అది ఇప్పుడు బయటకు వెళ్తుందంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, మన దగ్గర రిజర్వ్స్ తక్కువ ఉంటే రేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రిజర్వ్స్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ బయటికి వెళ్తుంది కాబట్టి ఇది ఇంకొక రీజన్ మనకి ఎందుకైతే రూపీ డిప్రిషియేట్ అవుతుందని. బట్ ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే చాలా వరకు మనకి ఇండియాలో అర్నింగ్ మెంబర్స్ అవుట్ సైడ్ ఇండియా ఉండి ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారు. ఒక ఏజ్ పేరెంట్స్ ఉండొచ్చు, సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ యుఎస్ ఉండొచ్చు, యుఏఈ ఉండొచ్చు, అక్కడ ఇంకా డబ్బులు పంపిస్తున్నారు డిపెండెన్సీ. సిల్వర్ లైనింగ్ దీంట్లో ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు $1 పంపిస్తే నాకు 85 రూపీస్ వచ్చేది, ఇప్పుడు $1 వాళ్ళు నాకు పంపిస్తే నాకు 90 రూపీస్ వస్తుంది. సో సిల్వర్ లైనింగ్ ఈజ్ ద పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ది ఇన్కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఈవెన్ ది రూపీ ఈజ్ డిప్రిషియేటింగ్, దే ఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు గెట్ some more money in this expensive market. Thank you, sir. Thank you so much. Thank you.